హలో అండి, హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు లక్ష్మీదేవికి చీర ఎలా కట్టాలో ఇప్పుడు ఈ వీడియోలో చూపెడతాను. ముందుగా ఒక బిందెనైతే తీసుకోవాలి. అంటే ఇట్లాంటి చిన్నగా మామూలుగా ఉండే బిందెనైతే తీసుకొని దాంట్లో కొద్దిగా బియ్యం వేసుకోవాలి. ఈ బియ్యం ఎందుకు వేసుకోవాలంటే మనం చీర కట్టేటప్పుడు అటు ఇటు పోకుండా ఉండడానికి, వెయిట్ కోసం. తర్వాత ఒకటి చిన్న రాగి చెంబును ఈ విధంగా తీసుకొని దాంట్లో కూడా బియ్యం వేసుకోవాలి. తర్వాత దీనికి ఒక కర్రను కట్టాలి. ఈ విధంగా టైట్గా వీడియోలో చూపెట్టినట్టుగా కట్టుకోవాలి. ఇప్పుడైతే నేను ఈ చీరనైతే అమ్మవారికి అయితే కట్టబోతున్నాను. ఇదైతే చాలా బాగుంది. కలర్ అయితే అమ్మవారికి అయితే చాలా సూట్ అవుతుంది. ఇప్పుడైతే ఫస్ట్ నేనైతే చీర కొంగునైతే ఫోల్డ్ చేస్తున్నాను. ఈ విధంగా చిన్న చిన్నగా ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. చూడండి ఏ విధంగా పెట్టుకుంటున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని ఈ విధంగా ప్రెస్ చేసినట్టుగా అనుకుంటూ పోవాలి. ఇట్లా అనడం వల్ల మనకు చీర అనేది అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత ఇట్లా పిన్నులను అయితే వీడియోలో చూపెట్టినట్టుగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ పిన్నులు ఎందుకు పెట్టుకోవాలంటే పిన్నులు పెట్టుకోవడం వల్ల మనకు కొంగు మనం ఎట్లా ఫోల్డ్ చేసినామో అట్లే ఉంటుంది. అందుకే ఒక 3-4 అయినా కానీ పెట్టుకోవాలి పిన్నులు. ఇప్పుడైతే మనం కట్టుకొంగు తీసుకొని అక్కడ కూడా ప్రిల్స్ పెట్టుకోవాలి. అవి చూడండి వీడియోలో ఏ విధంగా పెడుతున్నానో ఆ విధంగా పెట్టుకోవాలి. చీర కట్టుకొంగుని తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. సమానంగా పెట్టుకుంటూ రావాలి. ఇది సమానంగా ఉంటే మనకు ప్రిల్స్ అన్నవి కూడా చూడడానికి చక్కగా ఉంటుంది అమ్మవారికి కట్టేటప్పుడు.
ఈ విధంగా అంచులన్నీ కూడా సమానంగా అనుకొని వీటి దగ్గర కూడా పిన్నులు పెట్టుకోవాలి. ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి, మళ్ళీ మధ్యలో ఒకటి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల అవి ఎటు కదలకుండా ఉంటాయి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చెంబుని తీసుకొని ఒక స్టాండ్ మీద ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చీర కట్టుకొంగు చింగులు ఉన్నాయి కదా, దాన్ని తీసుకొని ఈ విధంగానైతే వీడియోలో చూపెట్టినట్టుగా పెట్టుకోవాలి. ఒక సైడు మీదికి, ఒక సైడు కిందికి పెట్టుకోవాలి. ఇవి రెండు ఇట్లా ఆగేటట్టుగా ఒక పిన్ అయితే పెట్టుకోవాలి. మనం ఇక్కడ పిన్ను పెట్టుకున్న తర్వాత దీని మీద ఒక తాడును కూడా కట్టుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపెట్టినట్టుగా ఈ ఫ్రిల్స్ అన్నింటిని కూడా ఈ విధంగా చక్కగా సెట్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు చీర కొంగునైతే ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా కొంగు ముందటికి వచ్చేటట్టుగా ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ వెనుకకు వేయాలి. ఈ విధంగా వీడియోలో చూపెట్టినట్టుగా వేసుకోవాలి. ఇప్పుడైతే మనం అమ్మవారి ఫేస్ అయితే పెట్టుకోవాలి. ఫేస్ పెట్టుకోవడానికి ముందుగా కొబ్బరికాయను ఈ విధంగా పెట్టుకోవాలి. కొబ్బరికాయను పెట్టుకోవడం వల్ల మనం అమ్మవారి ఫేస్ని పెట్టడానికి వీలుగా ఉంటుంది.
అమ్మవారి మొహం పెట్టిన తర్వాత దాన్ని కొబ్బరికాయకు ఇట్లా ఆగేటట్టుగా తాడు కట్టాలి. ఈ విధంగా తాడు కట్టడం వల్ల అది ఎటు కదలకుండా ఉంటుంది. అందుకే ఈ విధంగా వీడియోలో చూపెట్టినట్టుగా కట్టుకోవాలి. ఈ విధంగా ఫేస్ పెట్టిన తర్వాత మన ఇంట్లో ఉన్న నగలన్నింటిని కూడా ఈ విధంగా అమ్మవారికి అయితే అలంకారం చేసుకోవాలి. గాజులు కానీ, వడ్డానం, అదేవిధంగా కమ్మలు అన్నింటినీ కూడా ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.